ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లి గ్రామంలో ఏడుపాయల నది ఒడ్డున వెలసిన వందల ఏళ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా పేరొందింది. సహజమైన ప్రకృతి అందాలకు నెలవు, ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునే ప్రదేశం. 12వ శతాబ్దంలో నిర్మించిన ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయం అత్యంత ప్రసిద్ధి మరియు శక్తివంతమైనది. యాత్రికుల గమ్యస్థానాలలో ఒకటి. ఇది కనకదుర్గాదేవికి అంకితం చేయబడింది. ఈ ఆలయం చరిత్ర ప్రకారం ద్వాపర యుగాంతంలో పరీక్షితు మహారాజు సర్పరాజు కాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. రాజు కొడుకు జనమేజయుడు తండ్రి మరణానికి కారణమైన సర్పసంతతిని అంతం చేయాలని సర్పయాగాన్ని తలపెట్టాడు. యజ్ఞగుండాలను నిర్మింపజేసి జమదగ్ని, అత్రి, కశ్యప, విశ్వామిత్ర, వశిష్ఠ, గౌతమ, భరద్వాజ వంటి సప్త ఋషులతో ఈ యాగం నిర్వహిస్తాడు. యజ్ఞ ఫలితంగా సర్పాలన్నీ వచ్చి అగ్నికి ఆహుతి అవడంతో సర్పజాతి అంతమవుతుందనే ఆందోళనతో నాగుల తల్లి దేవుళ్లకు మొరపెట్టుకున్నందున నాగులకు పుణ్యలోకాలు ప్రాప్తించేందుకు గరుత్మంతుడు పాతాళంలోని భోగవతి నదిని తీసుకువస్తాడు. యజ్ఞస్థలికి రాగానే భోగవతి నది 7 పాయలుగా చీలి ప్రవహించిందట. సర్పయజ్ఞగుండాలను ముంచుతూ ఓ పాయ రాతి గుహలో వెలసిన దుర్గామాత పాదాలను తాకుతూ గోదావరి నదిలో కలిసిందట. 7 ఋషులతో యజ్ఞం చేయడం, గంగాదేవి 7 పాయలుగా చీలి ప్రవహించడం వల్ల ఏడుపాయల అనే ఈ చరిత్రతో అమ్మవారికి ఏడుపాయల దుర్గామాత అని పేరు వచ్చింది. కోరిన కోరికలు నెరవేర్చే తల్లిగా అమ్మ ఇక్కడ దర్శనమిస్తుంది. ప్రతి సంవత్సరం అనేక మంది భక్తులు తెలంగాణ రాష్ట్రం నుంచి మాత్రమే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడికి వస్తారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు ఏడుపాయల జాతర 3 రోజులు జరుగుతుంది. భక్తులు మంజీరా నదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మను దర్శించుకుని భక్తి పారవస్యంతో పరవశిస్తారు. విశాలమైన ఏడుపాయల ప్రాంగణం జాతర జరిగినన్ని రోజులు అశేష జనవాహినితో జనసంద్రంగా కనిపిస్తుంది. దశాబ్దాల తరబడి ఇక్కడ జాతర జరుగుతూ ఉండడం వల్ల ఆలయ వైభవాన్ని, భక్తుల నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఏడుపాయల జాతరను ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించింది. ఓం నమో దుర్గాదేవియే నమః.